హలో అండి. మనము జొన్న రొట్టెలు చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదా. మరి ఇంత చక్కటి జొన్న రొట్టెలను ఈజీ మెథడ్లో ఏ విధంగా చేయాలో చూద్దామా? మరి స్మూత్గా, చక్కగా, మృదువుగా ఎంత చక్కగా వస్తాయో మరి ఆ ప్రాసెస్ తెలుసుకుందామా? మరి ఒక బౌల్లో మనము ఎంత పిండినైతే తీసుకుంటామో, ఏ కప్పుతో పిండినైతే తీసుకుంటామో ఆ కప్పుతో ఒకటికి ఒకటి వాటర్ వేసుకోవాలండి. ఇవి మరిగించిన తర్వాత దాంట్లో మనము కొంత కొత్తిమీర కానీ, పాలకూర కానీ ఏదైనా ఒక ఆకుకూరను సన్నగా తురుముకొని దాంట్లో వేసుకోవాలి. టేస్టీగా ఉంటుంది, బలానికి బలం కూడా ఉంటుంది. అవి వాటర్ మరిగించిన తర్వాత దాంట్లో మనం ఆ కొలతతోనే పిండిని పోసేసుకున్న తర్వాత చిన్న స్టవ్ని సిమ్లో పెట్టి ఈ విధంగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత వాటర్ అంతా పీల్చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. కొంచెం చల్లారిన తర్వాత ఆ పిండిని కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఈ విధంగా కలుపుకోవాలండి. దాంట్లో కొంచెము మనము గోధుమ పిండి, ఒక 2-3 స్పూన్స్ గోధుమ పిండి చల్లుకుంటే మనకు ఈజీగా వస్తాయండి. రొట్టెలు పగులకుండా చక్కగా ఒత్తుకోవచ్చు. మనం పిండి వేసి ఒత్తనక్కర్లేదండి. మనము కర్రతో లాటించుకుంటే చాలా చక్కగా వస్తాయండి. మనం చపాతీలు ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే చేసుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా వస్తాయో. రౌండ్గా మనం ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవచ్చండి. ఇదిగోండి ఎంత చక్కగా వస్తున్నాయి కదా. ఈ విధంగా అన్నీ మనము చేసుకొని పక్కన పెట్టుకోవచ్చండి. దేనికి పాడైపోతాయనే భయము లేదు, విరిగిపోతాయన్న భయము ఉండదండి. టకా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత మనం ఒక పెనం పెట్టేసుకొని దాని మీద మనం కాల్చేసుకోవడమేనండి. కొంచెం టైం పడుతుంది కాలడానికి, కాకపోతే చాలా బాగా పొంగుతాయండి. ఎంత చక్కగా వస్తాయో చూడండి. ఈ విధంగా వచ్చిన చపాతీలన్నిటిని మనము తీసుకొని సర్వ్ చేసుకొని తినడమేనండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ విధంగా మనము జొన్న రొట్టెల్ని అన్నిటినీ కాల్చుకోవాలండి. ఈ విధంగా మనం లాటించినవన్నీ కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా, మృదువుగా, చక్కగా ఎంత బాగా వచ్చాయో జొన్న రొట్టెలు. మరి దాంట్లోకి మనకు గ్రేవీ టైప్లో ఏదైనా కర్రీ చేసుకొని ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.